ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చనిపోయే ముందు ఏ మనిషి అబద్ధం చెప్పడు కదా పెదనాన్న. ఆద్య ఆ రోజు మీరు పెద్దమ్మని నాతో పాటు బయటికి వెళ్ళమన్నారు. అలా వెళితే మీరు పెద్దమ్మ మళ్ళీ కలవరనే భయంతో నేను అలా అన్నాను. నన్ను క్షమించండి పెదనాన్న. నాన్న డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేయండి. వద్దు వద్దు పెదనాన్న, నేను చచ్చాకైనా మీరు నా మాటలు నమ్మితే అప్పుడైనా మీరు ఆ ఇంట్లో అడుగు పెట్టండి పెదనాన్న. నాన్న అది చెప్తుంది నిజమే నాన్న. ఆ ఇంట్లో అడుగు పెడతానని మాట ఇవ్వు నాన్న, లేదంటే ఆజీ మనతో ఉండదు. చాలా సీరియస్గా ఉందండి కండిషను. నాన్న నాన్న నీ మాట నేను నమ్ముతున్నానమ్మా. చచ్చిన ఇంట్లో అడుగు పెట్టను అన్న ఈ రఘురామ మాటని నీకోసం వెనక్కి తీసుకుంటున్నాడు. ఆద్య నాకు మాటిస్తారా పెదనాన్న? నేను తిరిగా ఇంటికొస్తాను, నువ్వు ముందు వైద్యం చేయించుకో. మాటిస్తారా పెదనాన్న? మాట ఇస్తున్నానమ్మా. ఒట్టేసి చెప్పండి. సార్ ఇంకా ఏదో ఆలోచిస్తున్నారు, త్వరగా ఏదో ఒకటి చెప్పండి. నాన్న అజ్జ చూడు, నాన్న మాటిస్తున్నారు, నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో. త్వరలో వస్తానని మాటిస్తున్నాను. నాన్న మాటిచ్చారు కదా, నువ్వు వైద్యం చేయించుకో. అయ్యో ఆద్య, ఆద్య ఆద్య, ఆద్య డాక్టర్. ఆద్య ఆద్య లే ఆద్య. ఏమైంది డాక్టర్? డాక్టర్ చూడండి. సార్ మీరు కొంచెం బయట వెయిట్ చేయండి, నేను చూస్తాను. ఆద్య
నేను చెప్పాను కదా ఆ ఆద్య రామలక్ష్మి డైనమైట్స్ అని. చూడండి, భయపడినట్టే చేశారు. ఆ ప్రవళికని చంపింది ప్రభాస్ అని తెలుసుకొని వాణ్ణి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రేపు వాణ్ణి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే జానకి నిర్దోషిగా రిలీజ్ అయిపోతుందా? అవ్వదు మేడం, మీరేం వరీ అవ్వకండి. వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసి ఆ ప్రభాస్ని పట్టుకొని పోలీసులకు అప్పగించినా మనమేం భయపడాల్సిన అవసరం లేదు. మనకు తెలిసి ఆ ప్రభాసే ప్రవళికని చంపాడు. కానీ వాడే చంపాడని వాళ్ళ దగ్గర ఆధారాలేం లేవు కదా. ఇక ఆ బావూజీ సాక్ష్యం అంటావా? వాడు ఎవిడెన్సే కానీ ఐ విట్నెస్ అయితే కాదు కదా. కాబట్టి వాడు సాక్ష్యం చెప్పడం, వాడి వల్ల ఏమీ అవ్వదు. చూడమ్మా, నా మాట విని నువ్వేమీ భయం పెట్టుకోకు. ఎప్పుడైతే ఆ జానకి ఇది ప్రభాస్ చేసిన హత్యని తెలియక తానే చేశానని తనపైన వేసుకుందో అప్పుడే జానకి పని అయిపోయింది. ఇక ఆ జానకి నిర్దోషిగా బయటికి రావడం అనేది కలగానే మిగిలిపోతుంది తప్ప నిజం ఎప్పటికీ అవ్వదు. అలా అవ్వకుండా చూసుకోవడానికి నేను చేయాల్సిందంతా చేస్తున్నాను కదా. బీ కాన్ఫిడెంట్. శౌర్య, మామయ్యకు ఒకసారి ఫోన్ చేయి. ఆతికి ఎలా ఉందో ఏంటో. బ్రో, టెన్షన్ అవ్వకు. రామా, మేము ప్రభాస్ని పోలీసులకు అప్పగించాం. రామా, ఆదికి ఎలా ఉంది రామా? తనకిప్పుడు ప్రాణానికి ప్రమాదం ఏం లేదు బావా. ఆపరేషన్ అయింది, కాసేపు ఆగితే స్పృహలోకి వస్తుంది. మీరేం టెన్షన్ పడకండి, తను ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.